క్లాస్ నుంచి రిటర్న్ అవుతుంటే కాలేజ్‌లో నా పాత హాస్టల్ ఫ్రెండ్ అమ్ము కలిసింది. హాయ్ అంటే, "ఏంటే అంత ఫోన్‌లో బిజీగా మునిగిపోయావు" అంటే, "ఏం లేదు ఆర్డర్ పెట్టుకుంటున్నా." "దేనికి?" అంటే, "ఆకలైతుందంటే." "సరే వెళ్లి తిందాం దా" అంటే, "లేదు నేను హాస్టల్‌కెళ్ళి చక్కగా చేసుకుంటా ఎందుకు పైసలు బొక్క" అంటే, "అవునా ఏంటి?" అని నేను చూసా. సరే అని దాని గురించి చెప్పింది. సరే అని బాయ్ చెప్పి నేను రూమ్‌కి స్టార్ట్ అయినా. రూమ్‌కి స్టార్ట్ అయినాక నాకు ఆకలేస్తుంది. వెంటనే ఇక ఆర్డర్ చేశా. ఫుడ్ కాదు ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినా. ఇంతవరకు నేను ఎప్పుడు ఈ ఫుడ్ ఐటెం బయట కూడా తినలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో ఏమవుతుందో వంట కాస్త పెంట అవుతుందో అని భయపడ్డా. ఏదైతే అదైంది ఇక దేవుడి దయ శివయ్య దయ అని చెప్పి స్టార్ట్ చేసాం. ఈ ప్రాసెస్ మెల్లగా బాగానే జరుగుతుంది. కానీ ఇక్కడ తేడా కొడుతుంది. ప్రాసెస్ అంతా కరెక్టేనా అని ఒక డౌట్ వచ్చింది. సరే చేద్దాంలే ఇక లాస్ట్ చూసుకుందాం ఏదన్నా అయితే అనుకొని ఇక స్టార్ట్ చేసా. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి కార్న్ని ఉడకబెట్టా. హాఫ్ బాయిల్ చేసా. హాఫ్ బాయిల్ అయినాక మళ్ళీ ఎక్కువ ఉడికితే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి నార్మల్ వాటర్లో పెట్టి పక్కన పెట్టి ఇక పిండి మిక్స్ చేసుకుందామని చెప్పి పిండి మిక్స్ చేసుకుందామని 2 స్పూన్స్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, హాఫ్ స్పూన్ బియ్యం పిండి, కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసి మంచిగా టమాటో పేస్ట్ టైప్ వచ్చేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు పక్కన ఉడకబెట్టుకొని తీసుకున్న అవి మంచిగా ఆరబెట్టుకొని కార్న్స్ ముందే జాగ్రత్తగా చెప్పింది. ఆరకపోతే మొత్తం ఇట్లా పిండి పట్టుకోదు. సో మంచిగా ఆరబెట్టుకొని చేసుకోవాలి అంటే సరే అని చెప్పి మంచిగా ఆరబెట్టుకొని పిండి మిక్స్ పెట్టేసా. పిండి మొత్తం దానికి పట్టించేసి ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్లో వేసా. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టుకున్నా. ఇప్పుడు రెసిపీకి కావాల్సింది మనకి గ్రేవీ టైప్ కాబట్టి గ్రేవీ చేసుకుందామని మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ డీప్ ఫ్రై ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ పోసి ఇక కొంచెం గార్లిక్, అల్లం, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసేయాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి కొంచెం షుగర్, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసా. ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం ఒక చిన్న కప్పు వాటర్ పోసి అన్ని కుక్ అయ్యేలాగా కుక్ చేసి ఇక చాలనుకున్నాక ఫ్రై చేసిన కార్న్స్ అన్నీ అందులో వేసి బాగా మిక్స్ చేసాం. బాగా మిక్స్ అయినాయి అన్నాక ఆనియన్స్ సర్కిల్గా కట్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని సాస్లో అద్దుకొని తింటే అబ్బా ఏముంది. బయట ఎలా ఉంటుందో కానీ నాకు మాత్రం భలే నచ్చేసింది. ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలో మీరే చెప్పండి.